24 ఎన్నికల్లో మీరు ఏదన్నా ఎమ్మెల్యే సీట్ ఆశించారు ఏదైనా నియోజకవర్గానికి? అంటే పలానా నియోజకవర్గం ఆ టైంలో ఊహాగానాలు వచ్చినాయి. నందిగామ ఒకటి, తాడికొండ, ఇట్లా తిరువురు, ఈ నియోజకవర్గానికి సంబంధించి బాలకోట కూడా రేసులో ఉన్నారు, కొలికిపూడి రేసు అని చెప్పి ఆ టైంలో కొంత ప్రచారం నడిచింది, ఊహాగానాలు కూడా వచ్చినాయి. అంత ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపించింది? అప్పుడు ఏదైనా ఆశించారా మీరు? రాజకమల్ గారు ఏ ఉద్యమైనా ఏ రాజకీయ పార్టీ అయినా మేము పనిచేసినా మీరు పనిచేసినా మా సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం చేశాం. ఇవి అంతిమంగా ఎప్పుడు పరిష్కారం అయితే అంటే చట్టసభల్లోకి వెళ్తేనే పరిష్కారం. మన వాయిస్ చట్టసభల్లో దాన్ని ఆ చట్టసభల ప్రక్రియ కోసం నేను కూడా ప్రయత్నించాను. నేను ప్రధానంగా తిరువూరు, నందిగాం అసెంబ్లీ ఈ 2 సీట్లలో ఒక సీట్ ఇస్తామని చెప్పేసి ఆనాటుండ పెద్దలే చెప్పారు. దానికి సంబంధించిన సమీక్ష కూడా జరిగింది. మరి ఆ సమీకరణలో ఏదో తేడా వచ్చింది. తిరువూరునేమో కొలికిపూడి శ్రీనివాసుని తెచ్చేసి నిలబెట్టారు. మా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గమేమో పాత వ్యక్తికే ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మీ పేరే వచ్చింది నందిగామకి. బాలకోట రేసులో ఉన్నారు అనేది కూడా చాలా వరకు అనిపించింది. సడన్గా మారిపోయింది మళ్ళా పాత వ్యక్తికే అని. మనం అంటే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అంటే డబ్బు లేదా సామాజిక బలం ఇతర అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇచ్చుంటే నేను చాలా కోరాను, అమరావతి ఉద్యమపు ఆకుపచ్చని కండువ అసెంబ్లీలో కనిపించాలి. దాని గలానికి ఒక్క ప్రతినిధి 175 ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేనైనా సరే అమరావతి ప్రతిబింబంగా ఉండాలి అని రైతులు ఆశించారు, మహిళలు ఆశించారు, నేను ఆశించాను. కాకపోతే ఆ ఆశ నెరవేరలా. అది శాసన మండలిలోనన్నా నెరవేరుతుందా అంటే అది కూడా తెలియదు. ఏంటి మరి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనన్నా నిలబడుతుందని కూడా పదవుల్లో కూడా ఇప్పటికీ తెలియదు. సెకండ్ లిస్ట్ కూడా అయిపోయింది, తెలియదు సార్. ఇప్పటికీ దాదాపుగా 90 మంది నామినేట్ పదవులు కూడా ఇచ్చారు. ఇందులో మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత సార్. ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరికి అన్నం పెడుతున్నాను అనేది ఆయన విమర్శించడమో లేదంటే ఆయన మీద మనం ఏదో మాట్లాడటం కాదు, కానీ ఆయనే చూడాలి. ఎందుకంటే ధర్మకర్త ఆయన తెలియంది ఏముంది సార్. 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో తెలుపు తెలుసు, నలుపు తెలుసు, ఎరుపు తెలుసు, పసుపు తెలుసు, ఎవరు కష్టపడ్డారో తెలుసు, ఎవడ కడుపాకలో తెలుసు, ఎవడు అంత అన్నం పెట్టాలో తెలుసు, ఎవడు అంత అన్నం తింటాడో తెలుసు, ఎవడు ఏ సామాజిక వర్గమో తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద కలబడ్డది ఎవడో తెలుసు, నిలబడ్డది ఎవడో తెలుసు. ఆయన 53 రోజులుగా జైల్లో ఉన్నప్పుడు తొడగొట్టినోడు ఎవడో తెలుసు, ఇళ్లల్లో ఉన్నోడు ఎవడో తెలుసు, ఇళ్లల్లో ఉండకోకుండా ఏదో చేస్తున్నట్టుగా నటించినోడు ఎవడో తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. మరి ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ రోజున బాలకోటని గుర్తించడం అంటే అమరావతిని గుర్తించడమే, అమరావతిని గుర్తించడం అంటే బాలకోటని గుర్తించడమే. ఈ మాట మాత్రం చెప్పక తప్పదండి. ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? వ్యక్తిగత కోపమా, పాలసీ విధానం వ్యతిరేకిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. ఎందుకంటే నేను పులివెందులు కాదు, నాకేం పొలం తగాదా లేవు, పొలం పంచాయతీ లేదు. మీకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోంచేసిన సందర్భం కూడా నాకు ఉంది పులివెందుల్లో. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ఒక జర్నలిస్ట్గా రాజర్షి అని ఒక పుస్తకం నేనే వేశాను. అప్పుడు పులివెందుల్లో వెళ్ళి అప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న ఈ రవీంద్రారెడ్డి ఆయన మేనల్లుడి చేతుల మీదగానే ఒక ఇంట్లో ఆవిష్కరణ చేసి ఆయనతో పాటు కూర్చొని భోంచేసాం. మనకి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం పెట్టిన రాజధానిని తీస్తుంది, భూములిచ్చిన రైతుని రోడ్డు పాలు చేస్తుందని ఒక ప్రజాస్వామిక దృక్పథంతో పోరాటం చేశామే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కూడా ఎలాంటి ఉండటానికి కూడా ఆస్కారం లేదు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం పౌరధర్మమే కదా సార్. ఈ రాజధాని నిర్ణయమే కాదు, మీరు విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి కానీ, డాక్టర్ సుధాకర్ విషయం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ, అచ్చెన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోట ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? ప్రశ్నించడం కదా నా ధర్మం. మేము అంబేద్కర్ గురించి మాట్లాడి లేదంటే అసలు రాజ్యాంగంలోనే ప్రశ్నించవయ్యానే ఉంది కదా ఆర్టికల్ 19. ఆ పని చేశాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం కయ్యం ఉంటుంది? సీజ్ ద చిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? అందుకని మరి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ ఎక్కాడు కానీ ఆ షిప్కి ఎందుకు పోలేదు అంటున్నాడు. ఏది పెయ్యావర కేశవ్ మేనల్లుడి యొక్క షిప్కి? అంటే ఈ షిప్లో దొంగలు ఉండారా?
అంతే కదా. ఆ? అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తారండి ప్రజలు అంతా చాలా చూస్తున్నారండి, గమనిస్తున్నారు. కమల్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా, ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు, మేమేదో పింఛన్లు ఇచ్చేస్తే తీసుకొని పండగ చేసుకుంటారు ఆయన అనుకున్నాడు. అవును, నేను నొక్కుతున్నాను, నొక్కుడికి 34 సార్లు నొక్కా, 2,72,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా, పంచా తుంచా, ఇక నాకు సెల్లం లేదు, వై నాట్ 175 అన్నాడు. 30 years వెరసి ఏమైంది? అందుకని ప్రజలు అన్నీ గమనంలో తీసుకుంటారు, పరిశీలిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా అప్రమత్తమైన పరిపాలన చేయాలి సార్. ఎందుకంటే పరిపాలన అంటేనే బరువు, పరిపాలన అంటేనే బాధ్యత, పరిపాలన అంటేనే సమన్యాయం, సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే నినాదాలు చేయటం కాదు సార్, మాటల కోటలు దాటడం కాదు, చేతల గడపలు దాటాలి. సార్, ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత మీ అమరావతి ఉద్యమం పూర్తవుతుంటారా? 5 ఏళ్ళలో ఏమన్నా కొలికొస్తుందా? రాజధాని పోరాడి తీసుకొచ్చండి అమరావతిని. రాజధానికి మాత్రం కమల్ గారు మంచి రోజులే వచ్చినాయి. పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇతర హడ్కో నిధులు అవి కలిపి మరో 15,000 కోట్ల రూపాయలు. ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ చెప్పింది 20,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే లైన్ వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీద 2-3 బ్రిడ్జిలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి కనెక్టివిటీ చేస్తున్నారు అమరావతి చుట్టూ. అది ఆ పరిస్థితి అయితే అమరావతికి అయితే అభివృద్ధికి చెల్లడం లేదు. కాకపోతే ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకా అమరావతి మీద కక్షగట్టి కత్తిగట్టిన జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు ఉపసంహరించుకుంటున్నారన్న మాట అయితే ఆయన అనలా. ఇప్పటికీ ఆ ప్రస్తావన లేదు, ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసెంబ్లీ చట్టాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా, న్యాయస్థానాలు కూడా గౌరవించిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలా, నేను తృణీకరించాడు. మరి ఇంతంత అభివృద్ధి జరిగిన తర్వాత రేపు మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఈ అమరావతి ఉండటానికి వెళ్ళలేదు, మళ్ళీ నేను ఋషికొండ పోతా, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అని అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటారు, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా, జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు, మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటంచి కూటమి. ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా, వైసీపీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి.